తల్లి చెబుతుంది, ఒకసారి మీరు చూడండి. మీకు నాకు తెలియదు కానీ ఆమెకు తెలుసు కదా, పినతల్లికి తెలుసు కదా. కనకదుర్గ గారు లాయర్, హైకోర్టు న్యాయవాది, వారు చెప్తారు చూడండి ఒకసారి. మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి రెండు కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతని ఫోన్ రైట్ అండి. ఒకసారి కంభంపాటి శిరీష గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే మేడం శిరీష్ గారు. సో మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయింది. రాత్రి సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేసింది. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా నిందితులు దొంగ బంగారం పట్టుకున్నప్పుడు లేకపోతే గంజాయి స్వాధీనం చేసుకున్నప్పుడు మొత్తం పరివారాన్ని అంతా కూర్చోబెట్టి పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, బ్రహ్మాండంగా మేము సీజ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అని. అలాగే నాగరాజు గారిని కూడా కూర్చోబెట్టి ఆయన చేతి చెప్పిస్తే అయిపోతుంది కదా. వీళ్ళందరినీ నోళ్ళు మూయించవచ్చు కదా, ప్రత్యేకించి వైసీపీ నోరు మూయించవచ్చు కదా. ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి, ప్యానలిస్టులకి అందరికీ కూడా నా నమస్కారాలండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏమీ చేయకుండా ఇక్కడ లేదు. ఎవరిని కూడా ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎవరిని ఎంతటి వాడినైనా సరే ఉపేక్షించే పరిస్థితి అనేది లేదు. దానిలో భాగంగానే సిఐ నాగరాజ్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకపోతే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కొంచెం వేచి చూడాల్సిన ఆవశ్యకత. అలాగే ఏదైతే ఆ తల్లి ఆవేదన ఉందో అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అబ్బాయికి జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఓకే, ఆ అబ్బాయి మీద కేసులు ఉన్నాయా ఏమున్నాయా కావచ్చు, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి గురించి వస్తున్నటువంటి వార్తలు, ఆ తల్లి యొక్క రోదన నిజంగా చాలా బాధాకరం, విచారించదగినటువంటి విషయం. అలాగని చెప్పి మనము ఎవరిని కూడా గవర్నమెంట్ సైడ్ నుండి ఎవరిని ఉపేక్షిస్తున్నటువంటిది లేదు. కఠినమైన చర్యలు ఉంటాయి. చాలా సీరియస్ గా ఈ విషయంలో గవర్నమెంట్ ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వము కూర్చుని ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే మీరు అంటున్నారు ప్రభుత్వం గతంలో అబ్బాయి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని. ఇప్పుడు మనం గనక మన రాష్ట్రమే కాదండి, రెండు ప్రభుత్వాలను అడిగానండి, ఒక తెలుగుదేశం కాదు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అడిగాను. ఎనీ పార్టీస్ అండి. నేను అంటుంది ఎక్కడైనా సరే దొరికిన రోజు మాత్రమే దొంగ అవుతున్నాడు. దొరకనంత వరకు వాళ్ళు ఒక్క నిమిషం అండి, దొరికిన రోజు మాత్రమే ఇవన్నీ వస్తున్నాయి. మీరే అంటున్నారు కాదండి, ఆవిడ కూడా వార్తాపత్రికల్లో వచ్చినాయో లేదంటే మీడియా ఛానల్స్ లో వచ్చినాయో విని చూసి చెప్తున్నారు. కాబట్టి దొరికిన రోజే ఎవరైనా దొంగలుగా పరిగణించబడుతున్నారు. అప్పుడు మాత్రం వాళ్ళ వెనక ఉన్నాయని బయటకు వస్తున్నాయి. చాలా మంది ఆర్థిక నేరగాళ్ళు, చాలా మంది మర్డర్స్ చేసిన వాళ్ళు కూడా అధికారంలో చలాయించినటువంటి, పరిపాలించినటువంటి మనం కళ్ళ ముందు చూసే ఉన్నాం. కాబట్టి అలాగని చెప్పి ఈ అబ్బాయి విషయంలో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే ఈ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇందాక మేడం గారు చెప్పినట్టు, జనసేన మేడం గారు చెప్పినట్లు రాంబాబు గారు చెప్తున్నారు. ఓకే, రాంబాబు గారు చెప్తున్నప్పుడు అన్ని విషయాలు రాంబాబు గారికి తెలిసినాయి. అవి నిజాలే అయితే ఎందుకు మరి చెప్పేయచ్చు కదా, వచ్చేసి విచారణకి ఆయన విచారిస్తే సరిపోతుందేమో, మరి అలా అనిపిస్తుంది. నేను ఈ విషయంలో ప్రభుత్వం ఏమో ఇందాక వైసీపీ మేడం గారు అన్నారు పళ్ళు తోముతున్నారా గుడ్డిగొర్రాలకని అని చెప్పి. ప్రభుత్వం ఏమి గుడ్డిగొర్రాలకు పళ్ళు తోమడం లేదు. కాబట్టే వెంటనే సీఏని సస్పెండ్ చేయడం జరిగింది. విచారణకి ఒక సీనియర్ ఐపీఎస్ ని ఐఓగా నియమించడం జరుగుతుంది విచారణ. మరొక విషయం కోర్టు పరిధిలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది రాజకీయం చేయాల్సినటువంటి అంశం కాదు, పార్టీలకి అంటించాల్సిన అంశము కాదు, కులాలకి అంటించాల్సిన అంశం అంతకంటే కూడా కాదు. కానీ మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే ఎవరైనా చనిపోయారు అంటే దాన్ని కులాన్ని ఆపాదించేయటం. నేను ఒక విషయం అడుగుతానండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఓదార్పునివ్వడం అనేది ఎవరికైనా సరే ఆ సమయంలో కొంచెం ఓదార్పుగానే ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాలి కూడాను. కానీ ఒక్క మాట నేను స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. అంటే ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం కదా ఉంది అని మీరు అనొచ్చు సార్, కానీ దాని వెనక ఉన్న పరిణామాలు కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఈ కేసు వరకు సాయి కృష్ణ వరకు కన్ఫైన్ అవ్వండి, సబ్జెక్ట్ సాయి కృష్ణ కన్ఫైన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిన్నటి వరకు, అంటే 2 సంవత్సరాల క్రితం మీరన్నట్లు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. 2 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి. 5 సంవత్సరాలు
నిన్న వచ్చి నిన్న ఇంత సింపదైజ్ చూపించుతున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేస్తుంది ఎవరు? వాళ్ళ ఎమ్మెల్సీ. రైట్, అవన్నీ మాట్లాడదాము. ఒకసారి నిన్న అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఒక్క నిమిషం సార్, నన్ను చెప్పనివ్వండి, మీరు చెప్పనివ్వండి. ఆయన ఆ రోజు ఎందుకు ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వలేకపోయారు? ఆమె తల్లి కాదా? అవి తప్పనిసరిగా మాట్లాడదామండి. మిగిలిన వాళ్ళు మాట్లాడాలి. శిరీష్ గారు, హ్యావ్ సమ్ పేషెన్స్. వాళ్ళు కూడా మాట్లాడాలి మీరు ఇచ్చిన సమయంలోనే నేను మాట్లాడుతున్నాను సార్. నాకు ఇంకొక రౌండ్ ఉంది. మిగిలిన వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దామండి. సాయికృష్ణకి సంబంధించి అంబటి రాంబాబు గారు మాట్లాడారు. సాయికృష్ణ మా సామాజిక వర్గం కాకపోయినా మేము ఆ కుటుంబానికి అండగానే ఉంటాం. ఏంది ఆరోపణ? ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే. ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు. మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వీళ్ళందరూ ఏ కులస్తులని వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి. అంబటి రాంబాబు శవం దొరుకుతారు, భుజాన్ని తీసుకెళ్తాడు. ఇదా ఆ ఫోటో ఆయనది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా. ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు, ఆ ఫోటో ఆయనది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు ఆయనవి కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని చంపేసి ఏందయ్యా మీరు చేసేది? మేము పోరాడుతున్నాం వారి కుటుంబం తరఫున. వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగా చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య. ఇది దీని మీద వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రైట్, పుణ్యశీల గారు, ఇప్పుడు ఈ కులం ప్రస్తావన ఎందుకండి? మీరు వెళ్ళారు, పరామర్శించండి, వచ్చేయండి. అతనికి కుటుంబానికి ఏమైనా అన్యాయం జరిగిందంటే మీకు బ్రహ్మాండమైన లీగల్ టీమ్స్ ఉన్నాయి కదా. దాదాపు మీరు ఫైట్ చేసిన అన్ని కేసుల్లోనూ వీగిపోయిన సందర్భాలు లాస్ట్ ఇంతకుముందు 5 yearsలో చూసాం, మెజారిటీ కేసు. అలాంటి లీగల్ టీమ్స్ తోటి ఏమైనా సాయం ఇప్పించండి.